మంచిగా మనం మంచి కనబడాలి, ఇప్పుడు కనబడినా. మూడోది ఏంటంటే మంచి మాట్లాడాలి. వాళ్ళు కూడా ఎవరైనా కావాలంటే ఆంటీ మనకి ఇప్పించినట్లు ఉండదు, ఆంటీకి మనం ఇప్పించినట్లు ఉండకూడదు. ఐదోది ఇంకా చెప్పాల్సిన పరుపు మీద గాలి దేపుదాం. పోయినప్పుడే అది మ్యాటర్. ఎంతమంది ఆంటీలు మొత్తం నీ కౌంట్ ఎంతమంది అయితే? ముగ్గురా అని. ముగ్గురు అలాగైతే మొత్తం కౌంట్ కావాలంటే ఇంకా దగ్గర ఒక 6 లక్షలు ఉన్నారు. నీ లజ్జుల దగ్గరికి వెళ్తా పెట్టరా పోరే లంజలు ఎత్తి ఐశ్వర్యాలు ఉంటారు ఒక్కొక్క లాంటిలో. అది స్టార్ట్ చేయరా మాట్లాడుతూ కాదు. సరే కాదురా, ఇప్పుడు చెప్తానా. రెడ్డి నీకు అలాంటి అలవాట్లు ఉన్నాయా? నాకు వచ్చి అలవాటు లేనివాడు ఉన్నాడు ఆయన. ఆటోమేటిక్ గా అలవాటు లేనివాడే అలవాటు అవుతుంది, అడిగి అవుతుంది. రెడ్డి నీ ఏజ్ ఎంత? ఆడికి 19 ఆడు మామూలు స్టూడెంట్ కాబట్టి కాలేజీలో ఉంటాయిలే. నా ఇట్లా మానగూడ లజ్జుల దగ్గరికి వెళ్ళదు కదా. అలా వాదన వద్దులే, అంత వద్దులే గాని నేను చెప్పనా? చెప్పురా. అలా లంజలు అంటే హైదరాబాద్ లో నాకు అలవాటు అయిపోయింది. అలవాటు అంటే మరి ఒకసారి హైదరాబాద్ తీసుకెళ్ళి కేజీబీఎస్పీ నొక్కేది. అయ్యా నేను అమ్మాయికి ఉన్నాయా, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. సేఫ్టీ కండమ్స్ పెట్టుకోవాలన్నా 100% పెట్టుకోవాలి. నువ్వు ఎట్టుకోకుండా అలాంటి ఇక్కడికి వెళ్తే నువ్వు వెళ్ళకపోతే చెప్పాను. ముగ్గురు ఆంటీలు ఉన్నారని చెప్పా. ఒకటి రాజమండ్రి అంటే, ఇంకో ఉంటో మా ఊరు అంటే, ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఆంటీ. మొత్తం ముగ్గురు చెప్తారు విన్నా. వాళ్ళు బతుకుతారు అదే. ఎన్నైనా లంజలు ఏం చేస్తారంటే దానికి మూడు వచ్చి వెళ్ళరు. ఏదో దాని పనికి ఏదో వచ్చి నీకు ఏదో కారిపోవడానికి తప్ప వేస్ట్ అనమాట. అదే వేరే ఆంటీలు అనుకో, వాళ్ళు నువ్వు కోరికలు తీరుతావని రమ్మంటారు. అది నువ్వు తీర్చడానికి. నువ్వు బొక్క లంజల దగ్గరికి వెళ్తే అది సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు, ఎప్పకూడదు. అదే నేను చెప్తాను, నెలలో ఒకసారి 2 సార్లు వెళ్తాను, ఎక్కువ వెళ్ళను వాళ్ళ దగ్గరికి. వెళ్ళడమే తప్ప 2 సార్లు 3 సార్లు. అనే నీకు ఇప్పుడు నిజాలు చెప్తాను చూడండి.